ఈరోజు మన కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సంస్థకి ఆహార భద్రత విషయాల్లో అంటే ఆహారంపై కల్తీ జరిగే విషయాల గురించి పూర్తి స్థాయిలో వివరంగా క్లుప్తంగా మనకు తెలియజేయడానికి గోపాల్ నారాయణ సార్ గారు వచ్చారు. వారి మాటల్లోనే పూర్తి స్థాయిలో వాటి గురించి తెలుసుకుందాం. నా పేరు గోపాల్ నారాయణ. కన్జ్యూమర్ కమిషన్ మీడియేటర్గా రంగారెడ్డి జిల్లా హైమనగర్ హైదరాబాద్ కమిషన్లో పనిచేస్తున్నాను. 2016 ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారంగా ఆహార కల్తీలపైన మనం అవగాహన కావడానికి కలెక్టరేట్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిటీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్, కన్జ్యూమర్ యాక్టివిస్టులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అందరూ ఈ విషయంలో తమ బాధ్యతలు నిర్వహించాలని తెలియజేస్తున్నాను. అలాగే పర్యావరణ పరిరక్షణలో సివిల్ కోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, అడ్వకేట్స్ అందరూ ముందుకొచ్చి పర్యావరణ పరిరక్షణ సాగించినప్పుడే దేశంలో, ప్రాంతంలో, గ్రామాల్లో పర్యావరణ సేఫ్టీ యాక్ట్ నిర్వహిస్తున్నట్లు నేను తెలియజేస్తున్నాను. ప్రతి స్కూల్లో కూడా ప్రతి హెడ్ మాస్టర్, ప్రతి డిఓ, ప్రతి టీచర్ కూడా తన స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులో ఈ కుర్కురేలు అమ్మకుండా చూడాలి. దీనివల్ల విద్యార్థుల్లో అనేక రకాలైనటువంటి ఆహార సమస్యలు, డైజెషన్ సమస్యలు వస్తున్నాయి. ఈ యొక్క కుర్కురే 5 రూపాయలు అమ్ముతున్నారు. దీంట్లో మొత్తం ఫైబరు, ఫ్యాట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా చూస్తాను, చూడండి. ఇందులో ప్రభావం, ఇందులో 5 రూపాయలు ఉన్నటువంటి కుర్కురే విద్యార్థులు తినడం వల్ల మొత్తం ఫైబర్, ఫ్యాట్ ఒక్కసారి ఎలా మండుతుందో చూడండి. ఇలాగా ప్రతి స్కూల్ చుట్టూ ప్రతి విద్యార్థి ఈ కుర్కురే ప్యాకెట్ తినడం వల్ల లోపల ఉన్నటువంటి ఫైబర్ కడుపుకి వెళ్ళి జీర్ణశక్తి తగ్గిస్తుంది. కనుక ప్రతి డిఓ, ప్రతి స్కూల్కు చక్కనిసరిగా ఆ స్కూల్ టీచర్కి అవగాహన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో ఫుడ్ ఇన్స్పెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్స్ కూడా తనిఖీ చేయాలి. ఈ విధంగా చూడండి, ఎలా అదే మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఐటమ్స్ ఇలా మనవచ్చు 0.1 పడుతుంది. ఇలా నష్టం జరుగుతుంది. ఈ కుర్కురే ఆరోగ్యానికి హానికరిస్తుంది. బస్ స్టాండ్లలో ఎక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ గారు ఎక్కడున్నా రైడింగ్ చేసి దీనిని స్టాప్ చేసి దీని బదులు పల్లీలు, తర్వాత పల్లీల పట్టీలు, జామ పళ్ళు, రేగి పళ్ళు పిల్లలకు తినిపించాలి. దీనివల్ల క్యాన్సర్ వ్యాధి కూడా వస్తుంది విద్యార్థులకు. కనుక దయచేసి మేము కూడా కన్జ్యూమర్ యాక్టివిస్ట్ ఈరోజు స్టేట్ క్యాట్కో ద్వారా సుమారు 200 సంఘాలు ముందుకు వచ్చి పనిచేస్తున్నాయి. విద్యార్థులకు పల్లీలు చాలా మంచివి. 5 రూపాయల్లో మనకు పల్లీలు వస్తున్నాయి. అలాగే రేగి పళ్ళు, జామ పళ్ళు అనేక రకాలు వస్తున్నాయి. ప్రతి స్కూల్లో మేము అవగాహన చేస్తున్నాము. ఈ పల్లీలు విద్యార్థికి రోజు 10 పీసులు తినిపించట్టు, స్కూల్ దగ్గర ఏమేటట్టు చూడాలి. దీనిని బంద్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రతి స్కూల్ దగ్గర అమ్ముతుంటే వారిని బ్యాన్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతో పాటుగా ఈ యొక్క సాఫ్ట్ డ్రింక్, ఇది చాలా డ్రగ్స్ ఉంటాయి. ఈ డ్రగ్స్ వల్ల పిల్లలు 8th క్లాస్ 10th క్లాస్ దీనిపైనే ప్రతిరోజు ఇంటర్వ్యూలో వెళ్ళి తాగుతున్నారు. దీని బదులు అనేక రకాలైన ఫ్రూట్స్ జ్యూస్ లేక కొబ్బరి బొండాలు తాపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మిల్క్, వాటర్లో టీ పౌడర్, ఈ టీ పౌడర్ మొత్తం కల్తీ వస్తుంది. టీ బంద్ చేయాలి. వాటర్లో టీ పౌడర్ వేస్తే మొత్తం డూప్లికేట్ టీ పౌడర్. చూడండి, ఈ పౌడర్ మొత్తం డూప్లికేట్ పైకి వస్తుంది, ఒరిజినల్ కిందికి 50% టీ పౌడర్. ఇది తాగడం వల్ల నికోటిన్ వస్తుంది. ఈ టీ ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్దవాళ్ళు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. కానీ టీ పౌడర్ కూడా, టీ పౌడర్ మనం ఎప్పుడైనా అవాయిడ్ చేయాలి. 10 రూపాయలు టీ పౌడర్ ఏంటంటే దీనిలో చూడండి, ఇలాంటి టీ పౌడర్ మనం తాగడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మొత్తం డూప్లికేట్ కల్తీ వచ్చి మొత్తం
50% పై భాగం వస్తుంది. ఇంకా మొత్తం కింది భాగం 25% కలర్ కూడా వస్తుంది. ఇటువంటి టీ పౌడర్ను అలా అవాయిడ్ చేయాలి. ఇలాంటి కల్తీ చేసే వాళ్ళను 2019 యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్ట్ ప్రకారం జైల్లో పెట్టాలి. షాద్నగర్లో ఒక అబ్బాయి ఇట్లా చేస్తే జైల్లో పెడితే 14 రోజులు టీ పౌడర్ బంద్ చేశారు. కనుక ఇటువంటి దూరం చేయాలి. అలాగే కాఫ్ సిరప్, ఈ కాఫ్ సిరప్ కూడా చిన్నపిల్లలు తాపరాదు. మధ్యప్రదేశ్లో ఈ కాఫ్ సిరప్ వల్ల 40 మంది పిల్లలు చనిపోయారు. దీనివల్ల మనం చిన్నపిల్లలకి 5 ఏళ్ళ వరకు కాఫ్ వస్తే అల్లం రసం పోయాలి. ఈ సిరప్ను అవాయిడ్ చేయాలి. దయచేసి ఈ సిరప్లో నికోటిన్ ఉంటుంది. ఇది తాపడం వల్ల పిల్లలు నిద్రపోతున్నారు, దగ్గు తగ్గడం లేదు, తల్లిదండ్రులు గ్రహించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పిల్లలకు అనేక రకాలైనటువంటి ఇలాంటి బఠానీస్, ఒరిజినల్ బఠానీస్, ఈ కలర్ వేసిన బఠానీస్ కూడా డుబ్లికి 5 రూపాయలు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ అమ్మినా ఆ షాప్ సీజ్ చేయాలి. ఈ విద్యార్థులకు డ్రగ్స్ పైన, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ దూరం చేయాలి, ప్రతి ఒక్కరు అవన్నీ చేయాలి, గుట్కాలు దూరం చేయాలి. దాని బదులు మంచి సాఫ్ట్ ఫుడ్ ఇంటికి భోంచేసేటట్టు ఉండాలి. ఈ బిర్యానీ, బావర్చి బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, దానివల్ల మనం ఎప్పుడైతే దానికి అలవాటు పడామో రెడీగా ఉన్నాయి హాస్పిటల్స్ వెల్కమ్ చెప్తున్నాయి. కనుక దయచేసి ఆ ఫుడ్ను దూరం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మిల్క్, పాలలో కూడా అనేక రకాల కల్తీ పాలు వస్తున్నాయి. యూరియా ఈ మధ్యలో చాలా రైడింగ్ చేసి పాలను, నూనెను, ఆయిల్ను మనం చాలా జాగ్రత్త పడి మన ఇంటి దగ్గరనే పల్లీల ఆయిల్ తయారు చేసుకోవాలి. రోజు 2 స్పూన్లు 1 స్పూన్ తిని, లేకపోతే ప్రతి ఇంటికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్యాన్సర్ వ్యాధికి ముఖ్యంగా ఆయిల్, సెకండ్ పాలు, తర్వాత గుట్కాలు, ఇవన్నీ దూరం కావాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని ఈ కల్తీలకు కలెక్టర్ వారు ముందుకొచ్చి సివిల్ సప్లై డిపార్ట్మెంట్, డ్రగ్స్, అలాగే ఫుడ్ యాక్టివిస్ట్ అందరూ మూకుమ్మడిగా పనిచేసినప్పుడు మనం కల్తీ నివారిస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాద్. ఆహార భద్రతా విషయాలలో, అలాగే ఆహారంలో కల్తీ జరిగే ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటి విషయాల గురించి సుదీర్ఘంగా ప్రసంగించి మనకు ఎన్నో విషయాలని తెలియజేసిన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ మీడియేటర్ డి గోపాలనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.